తింటాం అన్నట్లా మంచిగా హోటల్కో రెస్టారెంట్కో పోతాం. బుర్ర మీసాలన్నా నవ్వుకుంటా డోర్ తీసి ఎల్కని చెప్తాడు. లోపట్టుకోగానే సూటు బూట్ వేసుకొని వచ్చిన అన్న తీసుకుపోయి సీట్లో కూర్చోబెడతాడు. నచ్చింది ఆర్డర్ ఇస్తే తెచ్చి కొసిరి వడ్డిస్తాడు. సప్లై చేసే అన్న టేబుల్ పక్కకే నిలబడతాడు. ప్లేట్లు ఇంకా ఇంత ఉండగానే వడ్డీయమంటారా సార్ అని మర్యాద రామన్న లెవెల్ అడుగుతా అంటే ఆడికే సగం ఆకలి తీరినట్టు అనిపిస్తుంది మనకు. అడిగితే కలిపి నోట్లు కూడా పెడతారేమో అనుకుంటాం. లేచి బేషన్ల చేతులు కూడా గడగనియరు. చిన్న కటోర్లా గరం నీళ్లు నిమ్మకాయ పచ్చలు తెచ్చిస్తే అందులోనే కడుకుంటాం. ఇక పోయి బిల్లు ఇంత సోపు తీసుకొచ్చి ముంగట పెడితే కడుపు నిండా తిన్న ఆనందంలా దేనికి ఇంత బిల్లు వేసిండ్రు అని కూడా చూడం. సోంపు నోట్లు వేసుకొని ఒక్కపారి బిల్లును పరీక్షబట్టి చూస్తే తెలుస్తుంది మర్యాద రామన్నల మర్మం. 8,823 రూపాయల బిల్లు అయితే అందులో 676 రూపాయలు సర్వీస్ ఛార్జు. ఈ బిల్లుల 3,113 రూపాయలు, 283 రూపాయలు సర్వీస్ ఛార్జే. ఇక ఇదేమో 1,056 రూపాయల బిల్లు, సర్వీస్ ఛార్జ్ 80 రూపాయలు. సర్వీస్ ఛార్జీల పైకంతో ఇంకో ఇద్దరికి తినిపించవచ్చు. ఇంతకు సర్వీస్ ఛార్జ్ అంటే ఏందో తెలిసినా? నవ్వుకుంటూ వడ్డిచ్చినందుకు, చేతులు కడిగే నీళ్ళు ఇచ్చినందుకు, మూతి తుడుచుకునే పేపర్ ఇచ్చినందుకు, తిన్నదరగనికి సోంపు తెచ్చిచ్చినందుకు మనం చదివించుకునే కట్నం. ఆల్రెడీ వ్యాటు సర్వీస్ ట్యాక్స్లు వేస్తారు తిన్న తిండి మీద. ఇవి సర్కార్ ఖజానాకు పోతాయి. కానీ ఈ సర్వీస్ ఛార్జీలు అనేటి హోటల్ ఓనర్ జేబులో పడతాయి. కమ్మగా తీయగా మాట్లాడి ఉప్పించుకుంటా గుంజుతారు అన్నట్టు. ఏంది దానికి కూడా ఛార్జీలా? ముంగట పెడితే మేము గిన్నెలు వేసుకొని తినలేమా, గిలాసాల నీళ్లు పోసుకోలేమా అని గుస్సా అవుతున్నారులే. ఇదే ముచ్చట సెంటర్ సర్కార్ వాళ్ళు కూడా గట్టిగానే అడిగిండ్రు హోటళ్ళ ఓనర్లను. వడ్డించినందుకు ఛార్జీలు ఇయ్యాలనా వద్దా అనేది తినేటోళ్ళు ఇష్టం, బలిమి చేయొద్దని ఆర్డర్ వేసింది. తిండికి ఆర్డర్ ఇవ్వకముందే ఛార్జీల ముచ్చట చెప్తే పైసలున్నోళ్ళు వడ్డియమంటారు, లేనోళ్ళు ఎవరిదాళ్ళు వడ్డించుకొని తింటారు. ఎవరు వడ్డించినా గదే రుచి.